మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఒక పాడైన వస్తువు, తప్పుదారి పొట్టించే యాడ్, లేదంటే సరిగ్గా లేని సర్వీస్. ఇలాంటి మనందరి సమస్యల్ని పరిష్కరించడానికే ఓ శక్తివంతమైన కొత్త చట్టం వచ్చింది. సరే, మరి ఆ చట్టమేంటో చూద్దామా? అదే వినియోగదారుల రక్షణ చట్టం 2019. ఈరోజు మనం చూడబోయేవి మన 6 హక్కులు, కొత్తగా వచ్చిన వాచ్ డాగ్, న్యాయం కోసం ఏం చెయ్యాలి, ఇంకా కొత్త మార్కెట్ రక్షణలు. అసలు వినియోగదారుడు అంటే ఎవరు? సింపుల్గా, ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా ఏదైనా వస్తువు కొన్నా, సర్వీస్ తీసుకున్నా మనమే వినియోగదారులం. ఈ చట్టం మన చేతికి 6 ప్రాథమిక హక్కులను ఇస్తుంది. ఇవే మన రక్షణకు పునాది అన్నమాట. ఈ చట్టంలో వచ్చిన ఒక పెద్ద మార్పు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, అంటే CCPA. ఇది మనకు ఒక వాచ్ డాగ్ లాంటిది. ఈ వాచ్ డాగ్కి చాలా పవర్స్ ఉన్నాయి. ఉల్లంఘనల్ని విచారించడం, ప్రాడక్ట్స్ని వెనక్కి పిలిపించడం, చివరికి మన తరఫున కేసులేయడం కూడా చేయగలదు. తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇస్తే మొదటిసారికే 10 లక్షల రూపాయల వరకు జరిమానా వేసే అధికారం CCPAకి ఉంది. సరే, ఇదంతా బానే ఉంది. మరి మనకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వస్తే పరిస్థితేంటి? ఎలా ముందుకెళ్ళాలి? ఫిర్యాదుల కోసం ఒక క్లియర్ 3 టైర్ సిస్టమ్ ఉంది. వస్తువు విలువను బట్టి ఎక్కడ కంప్లైంట్ చెయ్యాలో నిర్ణయించబడుతుంది. అంతేకాదు, ఇంకో సింపుల్ అండ్ ఫాస్ట్ ఆప్షన్ కూడా ఉంది. అదే మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది చాలా సులభమైన ప్రాసెస్. సుదీర్ఘమైన విచారణలు లేకుండా వివాదాల్ని త్వరగా పరిష్కరించుకోవడమే దీని ఉద్దేశం. ఈ చట్టం కేవలం ఆఫ్లైన్కే కాదు, కామర్స్ లాంటి ఆధునిక మార్కెట్ సవాళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇందులో ఒక కీలకమైన కొత్త కాన్సెప్ట్ ప్రోడక్ట్ లయబిలిటీ, అంటే లోపభూయిష్టమైన ప్రోడక్ట్ వల్ల నష్టం జరిగితే కంపెనీయే బాధ్యత వహించాలి. ఈ చట్టం ప్రోడక్ట్ తయారు చేసినవారికి, అమ్మినవారికి ఇద్దరికీ బాధ్యతలను క్లియర్గా నిర్దేశిస్తుంది. ఇప్పుడు కామర్స్, డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఆన్లైన్ హక్కులకు కూడా ఇప్పుడు పూర్తి రక్షణ ఉంటుంది. సో గుర్తుంచుకోవాల్సినవి, మనకు 6 హక్కులున్నాయి. CCPA మనకోసముంది, ఫిర్యాదులకు ఒక వ్యవస్థ ఉంది, ఇంకా తయారీదారులు, అమ్మకందారులకు బాధ్యత ఉంది. మరి కొత్త రక్షణలతో కంపెనీలు పారదర్శకంగా మారతాయా, లేదా వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుందా? ఆలోచించాల్సిన విషయమే.